టవల్ నెత్తి తగిలిందా? టవల్ టవల్ స్వేచ్ఛ లేకుండా మరి అధికారంతో మాత్రం గవర్నమెంట్ అడ్డపోయిండు. అడ్డపోతే తలగా బాగొట్టారు చంపడానికి. చంపేస్తారు మోరా కానీ కూడా సురేష్ ఎంతమంది చంపుతారు చూద్దాను కానీ నేను ఇక్కడే ఉంటాను. హాస్పిటల్ బతికి ఫస్ట్ ఎంతమంది చంపుతారు ఆటో ఆటో ఇది పట్టుకో డౌన్ పట్టుకో అటే 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 పట్టుకో. రెడ్డి గారిపోతున్నా అట్లే కొడుతున్నారు. ఈ రోజు గ్రామ పంచాయతీ బెండాలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరుగుతుంది. స్కూల్లో ఎంపీడీఓ గారు గ్రామ సభ అయిపోయింది మంచి చేశారు. నాకు ఫోన్ చేసి ఒకసారి గ్రామ పంచాయతీ కాడికి రమ్మన్నారు. ఎండిఓ గారు రమ్మంటే నేనేంటే వచ్చి ఎండిఓ గారు ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నా సార్ అంటే రమ్మన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం రాగలోనే ఈ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వాళ్ళు బొర్రా సురేష్ తర్వాత పొట్టారాము అనే వాళ్ళు వచ్చి నా మీదకి నువ్వు కూడా ఇక్కడ ఎండిఓ దగ్గర గ్రామ పంచాయతీలో మాట్లాడటానికి అన్నారు. నేను మాట్లాడే ఎండిఓతో మాట్లాడి నీకేంది ఇబ్బంది అంటే వాళ్ళని కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చి కొట్టి చొక్కా చూపారు. ఈ లోపల మన పొడి రవి అనే అతను ఆపడానికి వచ్చిండు. వాడిని కొడితే వాడు తలకా పగిలింది. వాడిని కూడా చంపడానికి ప్రయత్నం. ఈలో ఒకళ్ళిద్దరు వచ్చి ఆపమన్నా ఆపట్లే. మళ్ళీ కొడతానికి కొడిచి పారిపోవాలి. ఎండిఓ గారు ఈ లోపల ఈ గొడవ అయితే చూసి ఆయన ఎండిఓ గారు పారిపోయాడు. మిగతా ఈ లోపల 100 ఫోన్ చేసినాం. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు గద్దెత్తి వాళ్ళు పారిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ మేము పొద్దు నుంచి కూడా గ్రామ సభ సక్సెస్ చేశారని చెప్పి ఎండిఓ గారు పిలిచి మాకు మంచి పని చేశారు, మంచిగా చేశారండి, మీ ఊళ్ళో బాగా చేశారంటే రమ్మంటే వచ్చినాం ఇక్కడికి. వాళ్ళు కావాలని దౌర్జన్యం చేసి నువ్వు కూడా మాట్లాడక్కడ ఏ ప్రోటోకాల్ లేనోడు స్టేజ్ మీదకి ఎమ్మెల్యే గారు ఎక్కిస్తారు, ఇంకోటి ఎక్కిస్తారు, ఇంకోటి మాట్లాడతారు. అయినాక మేము కనీసం గ్రామ పంచాయతీ ఆఫీసులోకి ఎండిఓ గారు రమ్మంటే మా మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ గుండాలు. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని మాకు రక్షణ కనిపించాలి. అనర్హులందరికీ ఇక్కడ పథకాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు డబ్బులు తీసుకొని. ఎంపీడో గారు చెప్తే రమ్మంటే వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత రానోళ్ళు ఏమనంటే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళి ఎండిఓ గారితో మాట్లాడుతున్న క్రమంలో పొట్టారాము వచ్చి నెట్టి పోయాడు. బొర్రా సురేష్ కాట పట్టుకు కుదపోయాడు. ఈ లోపల మన పొడి రవి వచ్చి ఆపుతుంటే సర్పంచులు వాళ్ళు ఆపుతుంటే రవిని కొడితే రవి తలకాయ చచ్చిపోయాడు. కొద్దిగా అయితే పొడుచుకుని అక్కడ ఏదో దౌర్జన్యం కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటిది? దేనికోసం చేసుకొని పథకాలు ఎండిఓ గారు పిలుపు మేరకు వచ్చారు అక్కడికి. ఎంపీడీఓ గారు చెప్పారు పీస్ఫుల్ జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా పీస్ఫుల్ గా సహకరించను. మేము వచ్చిన వాళ్ళు వచ్చినా రాకపోయినా భోజనం పోయినాయి. ఒక్కళ్ళు కూడా మాట్లాడదలుచుకున్నాం. మేము వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకున్నారు. ఎవరిని పడితే వాడిని స్టేజ్ ఎక్కించారు. అయినా కూడా మేము మాట్లాడాల. ఎంపీడీఓ గారు ఇక్కడ రమ్మంటే ఈ కార్యాలయానికి వచ్చినాం. వచ్చి ఇక్కడ కూడా మాట్లాడే హక్కు లేదా సార్ మాకు? అంటే నేను మాట్లాడితే నా మీదకి వచ్చారు. ఇక సామాన్యుడు బతికేస్తారు వీళ్ళు. చావు బతుకులు వచ్చిన్నాడు నన్ను కొట్టుకుంటే అటు వచ్చింది. ఈ లోపు చిన్న వాడిని మేనేజ్ అయ్యి నేను వచ్చేస్తా. వాడు వచ్చేసి నేను పక్కనే ఇదే మీ రాజ్యం